నేర్చుకోవాలన్నాడు. పత్రికల దగ్గర నేర్చుకున్నది ఎక్కువ ఇలా సభల్లో కాదు, ఆయనతో తిరిగినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, అప్పుడే ఎక్కువ నేర్చుకునేవాళ్ళు ఉన్నారు. సో డ్రైవర్లు ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళు గొప్ప మాస్టర్స్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన మ్యాక్సిమం టైం స్పెండ్ చేసింది రోడ్ల మీద. మా ఇంటికి వచ్చారు అని చెప్తారు, ఇంటికి వచ్చింది 10 నిమిషాలు, 10 గంటలు రోడ్ల మీద ఆ ఇంటికి వెళ్ళడానికి. సో ఆ రోడ్ల మీద ప్రయాణించిన వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు చాలా 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 నేర్చుకున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చారు? వాళ్ళ సమయం ఇచ్చారు. నాకు టైం లేదు, నేను రాలేను అనలేదు, వాళ్ళ సమయం ఇచ్చారు, ఉన్నారు ఆయనతో. సో మనము నేర్చుకోవాలి అంటే చాలా ఇవ్వాల్సి వస్తుంది మనకి, అది ఏ రూపంలో అయినా సరే. ఆయన ఇక్కడ కలవడానికి టైం ఉండదు ఆయనకి. అలా అలా ఇలా గుంపులు ఉంటారు కదా. ఇక్కడ యుఎస్కి వస్తే హాయిగా కూర్చొని మాట్లాడచ్చు, పక్కన కూర్చొని, అక్కడ ఎవరు ఉండరు కాబట్టి. సో సమయం చాలా ఇంపార్టెంట్. మనం ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే సమయం లేదు అని బ్లేమ్ చేయడం కాదు, ఆ కరెక్ట్ సమయం ఏదో మనం తెలుసుకొని అక్కడ ఉండడం, అది ఇంపార్టెంట్. అదే నిజంగా నేర్చుకోవాలి అనుకుంటే ఆయనతో పాటు యుఎస్ వచ్చి ఉంటే సమయమే సమయం కూర్చొని నేర్చుకోవచ్చు. కానీ అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? టికెట్ కొనాలి, డబ్బులు కావాలి, అంత కష్టపడి వెళ్ళాలా. ఈ మైండ్ యొక్క ఈగో ముందుకు వస్తుంది. ఈ ఈగో మాట్లాడుతున్నప్పుడు మనకి ఎక్స్క్యూజెస్ ఇస్తున్నారు, డబ్బులు లేవు కదా, ఎలా వెళ్ళాలి. ఇక్కడేమో మనం లోన్లు పెట్టుకొని ఇల్లులు కట్టుకుంటున్నాం. సో ప్రయారిటీస్ అంటే మనకి అవసరం ఏంటి? ఆ జ్ఞానం ఉంటే, మనకు ఎప్పుడు జ్ఞానం అంటే లైట్, ఇన్ఫర్మేషన్ అంటే లైట్, ఆ చైతన్యం వస్తే మన యొక్క శక్తి పెరుగుతుంది, మనం ఇంకా అట్రాక్ట్ చేసుకోవచ్చు, ఇంకా పెద్దవి అట్రాక్ట్ చేసుకోవచ్చు ఆ చైతన్యంతో. కానీ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి అక్కడ. అయ్యో డబ్బులు లేవే, ఈగో మాట్లాడుతుంది మనతో. మైండ్ ఓవర్ మ్యాటర్ అంటారు. అంటే మన మైండ్ ఫస్ట్ మన మైండ్ని జయించాలి కదా. ధ్యానంతో ఏం చేస్తాం? మన మైండ్ని జయిస్తాం. మన ఈగో ఎప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. మన అందరికీ ఉంటుంది ఈగో అనేది, తప్పు కాదు. ఈగో అంటే ఐ అనే ఒక భావం. ఎప్పుడు ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచే గ్రూప్ కాన్షియస్నెస్కి వెళ్తాం మనం. ఐ అనేది ఒక ఈగో అనేది ఎర్త్ ప్లానెట్కి రావాలి అంటే అది ఉండాలి, అది లేకపోతే ఇక్కడికి రాలేదు మనం. 4th డెన్సిటీలో ఓన్లీ గ్రూప్ కాన్షియస్నెస్. ఎర్త్ ప్లానెట్లో ఐ అనేది వస్తుంది, ఎందుకంటే సర్వైవల్ మెకానిజం అని. కానీ సర్వైవల్ ఏం చేస్తుంది? ఈగో మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి చెప్తూ ఉంటుంది, అయ్యో అక్కడ టైగర్ ఉంది, అక్కడ వెళ్ళకు, చచ్చిపోతావు. అది నిజంగా అది టైగర్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అది ఈగో, మంచిదే. కానీ ఇప్పుడు అమ్మో నువ్వు అక్కడికి అలా మాట్లాడకూడదు, ఇప్పుడు స్టేజ్ మీద ఇలా వస్తే అది ఒక స్టేజ్ ఫియర్. అగైన్ ఐమ్ టాకింగ్ టు ద యంగర్ జనరేషన్. ఏం మాట్లాడతాం? ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ అది ఒక టైగర్, భయం ఇస్తుంది. ప్రమోషన్ లేకపోతే, డబ్బు లేకపోతే నాకు ఎవరు విలువ ఇవ్వలేకపోతే నేను ఇలా షేమ్ఫుల్గా చచ్చిపోవాలి, ఆఖరికి చావు. ఈగో వెళ్ళేది ఆఖరికి చావు, ఇలాగే చచ్చిపోవాలి. మనకి కాన్షియస్ మైండ్కి అర్థం కాదు. ఇవాళ నేను స్టేజ్ మీద పిలవకపోతే నా వాల్యూ తగ్గిపోతుంది వశిష్ఠ గౌతమిలో. తగ్గిపోతే అయ్యో నాతో ఎవరు మాట్లాడరు, ఆలోచిస్తే వెనకాల వెళ్తే లాస్ట్ వచ్చేది చావు.
ఈగో ఎప్పుడు దాన్ని పట్టుకుంటుంది. అందుకని చెప్తున్నా, అమ్మో నువ్వు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఖర్చు పెడితే మళ్ళీ డబ్బులు అయిపోతాయి. డబ్బులు అయిపోతే మళ్ళీ రోడ్డు మీదకి వస్తావు. రోడ్డు మీదకి వస్తే నీకు ఎవడు వాల్యూ ఇవ్వడు. వాల్యూ చచ్చిపోతా కానీ నేను ఇలా షేమ్ఫుల్గా మాత్రం ఉండను అని ఈగో అనుకుంటుంది. సో మన ఈగోకి చెప్పాలి ఇట్స్ ఓకే. మనం చెప్పాలి ఈగోకి. ఈగోని అడగడం కాదు, నేను వెళ్ళొచ్చా యుఎస్కి అని. నేను వెళ్ళొచ్చా యుఎస్కి అడగడం కాదు, నేను వెళ్తున్నాను, నేను పిరమిడ్ కడుతున్నాను, ఇప్పుడు చెప్పు దారు. నేను కట్టాలా వద్దా కాదు, నేను కడుతున్నాను. డెసిషన్. మిగతావన్నీ అవే వస్తాయి దారులు. అప్పుడు దాని మైండ్ మీకు చెప్పడం కాదు నువ్వు చేయొచ్చా చేయకూడదా. మైండ్ యొక్క పని ఎలా చేయొచ్చో స్టోరీలు నింపడం. ఓకే నువ్వు డిసైడ్ అయిపోయావా వాళ్ళు పిరమిడ్ కడుతున్నానని, సరే సార్ దగ్గరికి వెళ్ళు, డబ్బులు ఉన్నాయి, ఆయన ఇస్తారు. ఎలా అడగాలో కూడా మైండ్ చెప్తుంది. అప్పుడు మెసేజెస్ వచ్చేస్తాయి. అప్పుడు చెప్తుంది, నువ్వు డిసైడ్ అయిపోయావా, వీళ్ళు ఉన్నారు ఇవ్వడానికి, వీళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వు వెళ్ళు మాట్లాడు. అప్పుడు మనం కాల్స్ చేయడం మొదలెడతాం. అయ్యో చిన్నాన్న గారు, ఏలూరు మాస్టర్ గారు, శేషగిరి గారు, ఇలా నేను కట్టాలనుకుంటున్నానండి, మీరు సపోర్ట్ చేస్తారా అని అడగడం మన ధర్మం. ఆయన ఇస్తారా లేదా అంటే ఆయన ధర్మం, రైట్? అడగడం మన ధర్మం. ఇలా ఐడియా వచ్చింది, ఈగోని అడగలే నేను, అమ్మో ఆయన ఇస్తారో లేదో. అప్పుడు ఈగో ఏం చెప్తుంది నా మైండ్, మొన్ననే ఆయన ఉగాది సంబరాలు ఇచ్చేశారు, మళ్ళీ అడిగితే ఇవ్వరేమో అని మైండ్ చెప్తుంది. మొన్ననే ఇచ్చారు ఆయన, అది మైండ్ యొక్క టాకర్. కానీ మైండ్ని అడగద్దు మనం, మైండ్ని జయించాలి మనం, ఈగోని జయించాలి. జయించి చెప్పాలి, లేదు నేను ఇది చేస్తున్నాను. అప్పుడు దారులు ఏర్పడతాయి. మన గురువుల్ని ఎంచుకోవాలి మనం. ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు. నాకు 4 గురువులు ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి మై మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ కాదు, యావరేజ్ స్టూడెంట్. ఎప్పుడు 70, ఎప్పుడు దాంట్లో కూడా మిడిల్ పార్ట్ 70%. అంతకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు. ఫెయిల్ అవ్వను, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ రాదు, మిడిల్ అన్నమాట. సో కానీ నాకు ఏదన్నా కావాలి అంటే ఒక ఎక్స్పర్ట్, అక్కడ మనం ఇక్కడ ఉన్న నాకున్న ప్రత్యేకత ఏంటంటే ఎక్స్పర్ట్స్తో పాటు తిరుగుతాను. ఎక్స్పర్ట్స్తో పెట్టుకుంటాను, లీడర్స్ని పెట్టుకుంటాను పక్కన. వాళ్ళు ఆలోచిస్తారు, నేను ఎందుకు ఆలోచించున్నాను, ఎక్స్పర్ట్స్ని ఆలోచిస్తారు. బోర్డు అంతమంది ఉన్నారు ఇంటెలిజెంట్ వాళ్ళు. సో అలాగా అది కూడా ఫాదర్ కూడా అదే చేశారు. మాస్టర్స్తో తిరగడం మొదలెట్టారు. ఆయన ఎంచుకున్నారు మాస్టర్స్. ఈ స్ట్రాటజీ తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మాస్టర్స్ని ఎంచుకొని పక్కన పెట్టుకునేవారు, వాళ్ళ దగ్గర నేర్చుకునేవారు. ఓ ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిందా, ఓహో ఇలా ప్లానెట్స్ ఉన్నాయా, ప్లేడియన్స్ ఉన్నారా, వాళ్ళు వస్తున్నారా, చెప్తున్నారా అని ఆయన విని నేర్చుకునేవారు. ఎక్స్పర్ట్స్తో పుస్తకాలు చదివి నేర్చుకునేవారు. సో మనకి ఎప్పుడైతే మనం అన్నీ మనమే చేయాలి అనుకుంటే ఫెయిల్యూర్ అవుతారు. అన్నీ మనమే చేయాలి అనుకుంటే రాదు. అది దట్ ఈస్ ద రౌట్ అంటే రూట్ టు ద ఫెయిల్యూర్. ఫెయిల్యూర్కి దారి మనమే తీసుకుంటున్నాం. ఓ నేనే చేయాలి, నాకే రావాలి. అది దారి మనం తోగుంటున్నాం అక్కడికి, ఫెయిల్యూర్కి, కింద పడ్డానికి. సో ఎప్పుడు ఏది మనం ఒక్కళ్ళమే చేయలేము. ఇప్పుడు నేను ఆయనని మీరెవరు నాకెందుకు అన్నాను అనుకోండి, యూనివర్స్
ఒక పరిస్థితి తీసుకొస్తుంది. ఆయన ఇలా అడిగే పరిస్థితి తీసుకొస్తుంది మనకి. యూనివర్సే తీసుకొస్తుంది. నాకు చాలా డబ్బులు వచ్చేసాయి, అబ్బా ఇప్పుడు ఎందుకు నాకు నాకు అక్కర్లేదు అనుకున్నాను అనుకోండి, ఏదో ఒక పరిస్థితి తీసుకొస్తుంది యూనివర్స్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరూ అవసరమే మన లైఫ్లో. సో నాకు గురువులు, ప్రతిదానికి గురువులు, బిజినెస్కి గురువు, కెరియర్కి గురువు, మార్కెటింగ్కి గురువు, స్పిరిచువాలిటీకి గురువు. అలా నేర్చుకొని ఇవాళ ఈ గ్లోబల్లో ఎలా వెళ్ళాలి అంటే గురువు. మనకేం తెలుసు అమెరికాలో ఎలా చెప్పాలో, అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గురువు, ఎలా ప్రెజెంట్ అయితే గురువు, ప్రతి దానికి గురువు, ఎక్స్పర్ట్, కోచెస్ అంటాం మనం. మరి ఆ కోచెస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక మార్తా థామస్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ యుఎస్లో ప్రతి ఏడాది గ్లోబల్ పిరమిడ్ కాన్ఫరెన్స్ చేస్తుంది. ఆవిడ